శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు నగదు చోరీ చేసే ఇద్దరు మహిళలను అరెస్టు చేసి నిందితుల నుండి 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీలకి గురైన 6 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు నగదు చోరీ చేసే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశామన్నారు. 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాను అరెస్టు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్రహ్మణ్య సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్యాగ్ లిఫ్టింగ్ స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి, దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత ఆఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది.